దీనత్వముతో మాతృక చూపిన ఆదర్శమూర్తివి స్వాగతం సుస్వాగతం ఓ క్రీస్తు ప్రభువా స్వాగతం. ఆదియును అంతమును నేనే, సజీవుడును నేనే. నేను మరణించుతుని కానీ చూడుము, నేను సదా జీవించుచుందును. హల్లెలూయా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదర, ఈరోజు దేవ బలి పూజ కరోనాతో ఎవరైతే చికిత్స పొందుతున్నారో అటువంటి వారందరికీ కూడా ఆరోగ్యం అనుగ్రహింపబడాలని ఆ దేవుని వేడుకుందాం. ఈ పూజ చేకుల మాటకు మనం చేసిన పాపముల ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను వాకు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు. అందుచేత మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదర నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రాప్తిపూర్ణని ప్రతిమాలుకుంటున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మనలను నిత్యజీవం చేర్చుదురుగాక. ప్రభు ఆ దయచూపము, క్రీస్తు ఆ దయచూపము, ప్రభు ఆ దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సర్వశక్తివంతుడవు, దయామయుడవు, నీవు ఎన్నుకొన్న నా ప్రజలను దయతో చూడుము. నీ పవిత్రాత్మ మాలో వాసమయుండి మమ్ము తన మహిమతో నిండిన ఆలయముగా నిర్మించుకున్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగమును జీవించు పరిపాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. దేవుని సువార్తను ప్రకటించుటే ప్రభువైన యేసు నాకు నియమించిన పని కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17వ వాక్యము నుంచి 27వ వాక్యము వరకు. ఆ దినములలో క్రైస్తవ సంఘపు పెద్దలు తనను కలుసుకొనవలెనని పౌలు మితేతు నుండి ఎఫెసు నగరమునకు వర్తమానమును పంపెను. వారు అతడికి వచ్చి సమావేశమైనప్పుడు పౌలు వారితో, ఆసియా మండలంలో అడిగిన మొదటి దినము నుండి నా సమయమంతయు నేను మీతో ఎట్లో గడిపితినో మీరు ఎరుగుదురు. యూదుల కుతంత్రము వలన నాకు కలిగిన కష్టములలో నేను ప్రభు సేవకునిగా నా పనిని సంపూర్ణ దివ్యత్వముతోనూ కన్నీటితోనూ నెరవేర్చి తిని. నేను బహిరంగముగా మీ ఇండ్ల యందు ప్రసంగించి బోధించినప్పుడు మీకు అన్ని విధముల సహాయపడుటకు నేను వెనుదీయలేదు. పాపము నుండి దేవుని వైపునకు మరలవలనని, మన ప్రభువైన యేసుని విశ్వసింపవలెనని యూదులను అన్యులను ఒకే రీతిగా నేను తీవ్రముగా హెచ్చరించి తిని. మరి ఇప్పుడు పవిత్రాత్మకు విధేయుడైన నేను యెరూషలేమునకు పోవుచున్నాను. అక్కడ నాకు ఏమి జరగనున్నదో తెలియదు. చెరసాలయు కష్టములను నా కొరకు వేచి ఉన్నవని పవిత్రాత్మ ప్రతి నగరమునందు నన్ను హెచ్చరించుట మాత్రమే నాకు తెలియను. దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము. అంతకు మినహా నా జీవిత ప్రయోజనకరమని నేను భావించుటలేదు. దేవుని రాజ్యమును గూర్చి ప్రసంగించుతూ నేను మీ అందరి మధ్యలో సంచరించుతున్నాను. మీలో ఎవరును నన్ను మరలా చూడరని ఇప్పుడు నాకు తెలియను. కాబట్టి ఈ దినమే దీనిని మీకు ఎరుకపరచుతున్నాను. మీలో ఎవరు నశించినను దానికి నేను బాధ్యుడను కాను. ఇలయన ఈ సంకల్పమును మీకు ఎరింగించుటలో నేను వెనుకంజ వేయలేదు.
ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. లోకములోని రాజ్యములారా దేవుని స్తుతించి పాడుడు. లోకములోని రాజ్యములారా దేవుని స్తుతించి పాడుడు. నీవు వానయును మిక్కిలిగా కురిపించి దర్శియన్న ఈ వారస భూమికి సత్వర సంగీతివి. ఆ ప్రజలు ఆ గడ్డ మీద నివాసం ఏర్పరచుకుని ఉదార బుద్ధితో నీవు పేదల అక్కరలను తీర్చితివి. అందరూ లోకంలోని రాజ్యములారా దేవుని స్తుతించి పాడుడు. లోకములోని రాజ్యములారా దేవుని స్తుతించి పాడుడు. దినదినము మన భారమును మోయు ప్రభువునకు స్తుతి కలుగును గాక. మనలను రక్షించువాడు అతడే. మన దేవుడు రక్షణను దయచేయవాడు దైవై ప్రభువైన యావే మనలను మృత్యువు నుండి తప్పించును. అందరూ లోకములోని రాజ్యములారా దేవుని స్తుతించి పాడుడు. లోకములోని రాజ్యములారా దేవుని స్తుతించి పాడుడు. హల్లెలూయా వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను పిత నుండి బయలువెడలి ఈ లోకమునకు వచ్చి తిని మరలా ఈ లోకమును విడిచి పిత యొద్దకు వెళ్ళిపోవచ్చున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆ కాలములో యేసు ఆకాశం వైపు కనులెత్తి ఇట్లు ప్రార్థించెను. తండ్రి, గడియ వచ్చినది. నీ కుమారుడు నిన్ను మహింపరచుటకు నీవు నీ కుమారుని మహింపరపుము. నీవు నీ కుమారులకు అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును వసగితివి. ఏకైక సత్య సర్వేశ్వరుడవకు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్య జీవము. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహింపరచుతిని. ఓ తండ్రి, లోక ఆరంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమపరపుము. ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియచేస్తుని. వారు నీవారు, నీవు వారిని నాకు అనుగ్రహించుతివి. వారు నీ మాటను పాటించిరి. నీవు నాకు అనుగ్రహించినదంతయు నీ నుండియే వారు ఇప్పుడు గ్రహించుతిరి. నీవు నా కొసంగిన సందేశమును వారికి అందజేస్తుని. వారు దానిని స్వీకరించి నేను నిజముగా నీ యొద్ద నుండి వచ్చితినని తెలుసుకొని నీవు నన్ను పంపితవని విశ్వసించిరి. నేను వారి కొరకు ప్రార్థించున్నాను. లోకము కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించున్నాను. ఎలయనా వారు నీవారు, నా సర్వస్వము నీది, నీది అంతయు నాది. నేను వారి యందు మహిమపరపబడితిని. నేను ఇక లోకమున ఉండను, కానీ వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండినట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో పౌలు గారు 3వ మిషనరీ జర్నీలో మిలేతు అనే పట్టణానికి వెళ్ళాడు. మిలేతు అనే పట్టణంలో తాను సువార్త పరిచర్య చేస్తున్న తరుణంలో తాను మిలేతును వీడి యెరూషలేము పట్టణానికి వెళ్ళిపోవాలని పవిత్రాత్మ ద్వారా తను తెలుసుకున్నాడు.
అందుకని ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలను తన వద్దకు పిలిపించుకుంటున్నాడు, వారికి ఒక ప్రత్యేకమైన సందేశం ఇవ్వాలని. ఎందుకు ఎఫెస్ సంఘంలో ఉన్న పెద్దలను పిలిపించుకుంటున్నారంటే, పౌలు ఎఫెసులో సువార్త పరిచయం చేస్తున్న తరుణంలో అక్కడ ఒక పెద్ద గొడవ జరిగింది. ఒక దేవత విగ్రహాల విషయంలో అక్కడ ప్రజలందరూ కూడా గొడవ పడ్డారు. యూదులు, అన్యులు మరియు క్రైస్తవ సంఘంలోని విశ్వాసులందరూ కూడా గొడవ పడ్డారు. అందుకని పౌలు గారు ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయే సమయంలో తాను వారికి ప్రత్యేక విధమైన విషయాలు తెలియజేస్తున్నాడు. మీరందరూ కూడా విశ్వాసములో బలపడండి, ఐకమత్యం కలిగి జీవించండి, సంఘాన్ని బలపరచండి అని తెలియచేస్తూ తను చెప్తున్నాడు, నా పని నేను చేశాను, నా బాధ్యత నెరవేర్చాను. ఎవరైనా రక్షణ పొందుకోకపోతే అది నా బాధ్యత కాదు, నా తప్పు కాదు. దేవుడు నాకు ఇచ్చిన పనిని తూచా తప్పకుండా నేను నెరవేర్చి ఉన్నాను. కాబట్టి మీరు సంఘ పెద్దలుగా మీరు విశ్వాసులను బలపరచండి, వారి విశ్వాసములో పయనించడానికి ప్రోత్సహించండి అని పౌలు గారు ఎఫెసు సంఘ పెద్దలకు తెలియచేసి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదర, పౌలు గారు తన యొక్క బాధ్యతను చాలా గొప్పగా నెరవేర్చి ఉన్నాడు. దేవుడు తనకిచ్చిన పనిని చక్కగా నెరవేర్చి ఉన్నాడు. తను తెలియజేస్తున్నాడు, ఈ పనిని యేసు ప్రభు నాకు దయచేశాడు. సువార్త బోధించడమే నా కర్తవ్యము. ఈ పని చేయకపోతే నా జీవితానికి అర్థం లేదు. దేవుడు నాకు ఇచ్చిన ఈ కర్తవ్యాన్ని నెరవేర్చడమే నాకు ధన్యత అని తెలియజేస్తున్నాడు. పౌలు గారికి యేసు ప్రభు ఏ విధంగా అయితే ఈ పనిని ఇచ్చాడో అదే విధముగా దేవుడు మనందరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇస్తున్నాడు. కొంతమందిని దేవుడు గురువులుగా ఎన్నుకుంటున్నాడు, కొంతమందిని సిస్టర్స్గా ఎన్నుకుంటున్నాడు, కొంతమందిని టీచర్స్గా ఎన్నుకుంటున్నాడు, కొంతమందిని డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, నర్సెస్గా, రాజకీయ నాయకులుగా దేవుడు ఎన్నుకొని వారు దేవుని చిత్త ప్రకారంగా పనిచేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియా సహోదరి సహోదర, మనం చేసే పనిలో దైవ చిత్తాన్ని తెలుసుకుని మన పనికి న్యాయం చేస్తే, దైవ చిత్త ప్రకారంగా మన కర్తవ్యాన్ని నెరవేర్చినట్లయితే మనము దేవుని పనిని చేసినట్లే. ప్రియా సహోదరి సహోదర, నేటి సువార్తలో యేసు ప్రభు తన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు తన యొక్క శిష్యులను భౌతికంగా వెళ్ళిపోయే సమయంలో తాను వీడ్కోలు ప్రసంగాన్ని చెప్తున్నాడు. ఆ వీడ్కోలు ప్రసంగంలో ప్రభు తెలియజేస్తున్నాడు, మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి, మీరు కష్టాలు అనుభవిస్తారు, శ్రమలు పొందుకుంటారు. అటువంటి సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి, నా మీద ఆధారపడి జీవించాలి, భయపడవద్దు అని ప్రభు వారికి తెలియచేసి వారి కోసం తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నా శిష్యులను ఐక్యపరచండి, నా శిష్యులను రక్షించండి అని తెలియజేస్తున్నాడు. ప్రభు వారికి తెలియజేస్తున్నాడు, మీరందరూ కూడా ఐక్యముగా ఉండండి, విభేదాలను వీడి సఖ్యత కలిగి అందరూ కూడా ఐకమత్యముతో ఈ సందేశాన్ని ప్రజలకు బోధించండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ ఐకమత్యము మన సంఘాలకు ఎంతో అవసరము. ఐకమత్యము మన కుటుంబాలకు ఎంతో అవసరము. ఈ ఐకమత్యమే మనకు బలము. ప్రియా సహోదరి సహోదర, యేసు ప్రభుతో మనం నిరంతరము ఐక్యమై ఉండాలి. యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకున్నట్లయితే అక్కడ ప్రభు అంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు. నా యందు ఉండే రెమ్మ అధికముగా ఫలిస్తుంది, నా యందు లేని రెమ్మ ఎండిపోతుంది, అటువంటి రెమ్మను అగ్నిలో పారవేస్తారు అని ప్రభు తెలియజేస్తున్నాడు. మనము రెమ్మ వలె జీవం కలిగి ఉండాలన్నా, ద్రాక్ష చెట్టుకున్న రెమ్మ వలె మనం ఫలించాలన్నా తప్పకుండా మనము క్రీస్తుతో ఐక్యమై ఉండాలి. క్రీస్తుతో ఐక్యమై ఉన్నప్పుడు మాత్రమే మనం ఫలిస్తాం. యేసు ప్రభు తెలియజేస్తున్నాడు తన యొక్క వీడ్కోలు ప్రసంగంలో తన శిష్యులతో మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు, మీరు నన్ను ఒంటరిగా వెళ్ళిపోయే రోజు వస్తుంది, అది త్వరలోనే రానుంది, అది వచ్చి ఉన్నది. కానీ నేను ఒంటరిని కాను, నా తండ్రి ఎప్పుడు కూడా నాతో ఉన్నాడు, నేను ఎప్పుడు కూడా తండ్రితో ఐక్యమై ఉన్నాను అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. అవును, ఈ లోకంలో మనము ఎవరితో ఐక్యమై ఉన్నా లేకపోయినా దేవునితో ఐక్యమై ఉంటే మనము అన్ని శ్రమలను మనము ఎదుర్కొనగలము.
అన్ని సమస్యలను కూడా మనము జయించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనము కరోనా మహమ్మారి వల్ల భయపడుతున్నాం. అనేక మంది మరణిస్తున్నారు, అనేక మంది చికిత్స పొందుకుంటున్నారు. కరోనా వస్తుందేమో అనేక మంది భయపడిపోతున్నారు. మనము క్రీస్తునందు ఉండాలి. మనం క్రీస్తునందు ఉంటే మనం ధైర్యంగా ఉండగలము. క్రీస్తుతో ఐక్యమై ఉంటే ఈ లోకములో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యను పరిష్కరించుకోగలం. మనము ఎదుర్కొనే ఈ యొక్క కరోనాను సులభముగా జయించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రభు, ఈ రోజు నీ వాక్యాన్ని మాకు దయచేసినందులకు వేలాది వందనాలు. ప్రభు, ఈ రోజుల్లో ఎవరైతే కరోనాతో పోరాడుతున్నారో అటువంటి వారికి సమర్పిస్తున్నాం. వారందరినీ కూడా తాకి స్వస్థపరచండి. కరోనాతో బాధ చనిపోవటం వల్ల మరి అనేక మంది బంధువులు మిత్రులు ఎంతో నిరాశకు నిస్పృహకు లోనై ఉన్నారు. ప్రభు, అటువంటి వారికి ధైర్యాన్ని ఓదార్పును ప్రసాదించండి. ప్రభు, ఈ రోజుల్లో మా అందరికీ సరిపడా వ్యాక్సిన్ని ప్రసాదించమని కూడా వేడుకుంటున్నాం. మా దేశంలో కరోనా మహమ్మారి విలయతాండం చేస్తుంది. ఇటువంటి సమయంలో ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్ది మమ్మల్ని కూడా ఈ వైరస్ నుండి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. మాతనము మనసు నీకే అర్పించేము, మాతనము మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము, నీరాజనమిదియే నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగలను ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనుల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనుల కొరకును, ఈ కర్మ ద్వారా ఇతరుని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ విశ్వాసులు అర్పించు ఈ బలి అర్పణమును దయతో స్వీకరింపము. భయభక్తులతో మేము నిర్వహించి బలి మమ్ము నీ స్వర్గీయ మహిమలోనికి చేర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతం త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతావందనలు చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అనే కాలమన నేను ఎక్కువగా స్తుతించి మహింపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో పొంగుచు నిన్ను స్తుతించున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఇట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతుడ హోసన్నా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతుడ హోసన్నా. ఓ ప్రభువా,
నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానుకుంటున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందనలు చెప్పి స్తుతించి తురించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతావందనలు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదుము, మీ ఉత్థానమును సాటుదుము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుకుంటున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ పునీత అపోస్తలుతోనూ ఆదరణి నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా ఇంటి తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు కలుగునట్లు, మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువ, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ ధ్యానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమం నిరీక్షించున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు నిత్య జీవనాన్ని కాపాడుగాక. ఆమేన్. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు నడిపిన దేవుని విందులు, పరలోక దేవుని పొందుకు వేగరారే. ఓ క్రీస్తు జనులారా, వేగరారే. ఓ క్రీస్తు జనులారా, అగాధ జలములలో నన్ను లేవనెత్తెను యేసు, అనంత శూన్యములో తన జాడ చూపెను యేసు, అగాధ జలములలో నన్ను లేవనెత్తెను యేసు, అనంత శూన్యములో తన జాడ చూపెను యేసు. పాపరియే మేపరియే, పాపరియే మేపరియే, కాపాడు దేవుని విందుకు. పునీత అన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లుగా కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను తెలుసుకోనండి, నన్ను మీ సన్నిధికి, రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలమున నేను మిమ్ము స్తుతింతునుగాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామదనము కలిగిన మంచి యేసువా, దాసరాలైన నేను దేవవారి సముఖములో మోకాళ్ళ మీద నిలచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను కలిసినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవవారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరచుకొని దేవవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపు ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ, పుణ్యములను నా పాపముల మీద నచ్చిపోయిన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలెను. నా మంచి యేసువా, దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షకు ప్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థము ఈ దీవబలిని సమర్పించుతుమి. ఇది నీ ఎడల మాకున్న ప్రేమను అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.